హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మీషో నుంచి మన కిచెన్ రిలేటెడ్గా అయితే కనుక చాలా హెల్ప్ అయ్యేటువంటి 20 డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. చాలా వీడియోస్లలో కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే కనుక తీసుకొచ్చి మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది షేర్ చేస్తూనే ఉన్నాము. చాలా వరకు అయితే కనుక చాలా మంచి కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ ఇంకా కూడా చేయండి అని మంచి ఇదైతే కనుక ఫీడ్బ్యాక్ ఉందండి మన వీడియోస్కి. సో ఈరోజు కూడా అలాంటి కంప్లీట్ 20 డిఫరెంట్ కిచెన్ రిలేటెడ్ వెరైటీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. సో అన్నీ కూడా అండర్ బడ్జెట్ చిన్న చిన్న ఐటమ్సే, కానీ చాలా బాగా అయితే కనుక హెల్ప్ అయ్యేటువంటి ఐటమ్స్ అండి. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి ఈ రోల్తోని. ఇదేంటంటే మెయిన్గా మీరు బ్యాక్ డ్రాప్ ఎక్కడైనా లైక్ ఇట్లా లైన్స్ వైజ్గా బ్లెండ్స్ వైజ్గా సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంది. దీన్ని రివ్యూ చూసి తీసుకున్నాను. అయితే నాకు కొంచెం డార్క్ అనిపించింది మన వీడియోలో, బట్ ఇది లైట్ పైన అయితే కనుక వచ్చింది. బట్ ఇది వుడెన్ ఫీల్ వస్తుంది అనమాట. సో లైన్స్ బ్లెండెడ్ పైన అయితే కనుక ఉండింది. జనరల్గా మనకి అసలు వాల్ స్టిక్కర్స్ ఎప్పుడైనా కానీ రిటర్న్ ఫెసిలిటీ ఉండదండి. ఇది రిటర్న్ కూడా అవైలబుల్గా ఉంది. ఇట్లా 2 షీట్స్ కలిపి అయితే కనుక మనకు ఒకటి ఉంది. మీకు లెంత్ విడ్త్ ఎంత ఉంది అనేది కూడా ప్రాపర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే చూడొచ్చు. నాకు ఒకటి బ్లెండ్స్ లాంటివి ఇట్లా లైన్స్ వైజ్గా ఉన్నటువంటి లైక్ ఈ పర్టికులర్ వాల్ స్టిక్కర్ అనేది అవసరం పడింది. అందుకోసం ఆర్డర్ చేశాను. సరే ఎలాగో ఆర్డర్ ప్లేస్ చేశాను కదా, మేబీ ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇది ఎలా వస్తుందో చూద్దాం అనుకునే వాళ్ళకి ఒకసారి చూపిద్దామని అయితే తెప్పించానండి. సో ఇది మీ అవసరం బట్టి అయితే కనుక తీసుకోండి, లేకపోతే లేదు. మిగిలిన ఐటమ్స్ మాత్రం అన్నీ తప్పకుండా యూజ్ అయ్యేవే. స్కూల్ ఓపెన్ అవుతుంది కదా ఇంకొక 10 రోజుల్లో. ఈసారి ఇప్పుడు నేను చూపించేటువంటి పిల్లల స్నాక్ ఐటమ్ చూడండి, 4 కలిపి మనకి ఇది ఒక ప్యాక్ అనమాట. సో ఇలాగా బాగుంది. అసలు క్వాలిటీ టూ గుడ్ అండి. అసలు ఎక్సలెంట్గా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు చాలా మంచి ఫినిషింగ్, షైన్, క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. ఈ 4 కలిపి మనకు ఒక ప్యాక్. సో జనరల్గా 2 పిల్లలు ఉంటారు కదా మనకి, మామూలుగా ఒకళ్ళు 2 పిల్లలు ఉంటారు. పిల్లలకి బాస్కెట్ కడుతూనే ఉంటామండి. లేకపోతే మన హస్బెండ్ వెళ్తారు ఒక పిల్లలు ఉంటే కనుక. సో బనానా జనరల్గా నలిగిపోతుంది మనకి ఎక్కువ. యాపిల్ కూడానండి అప్పుడప్పుడు కట్ చేసుకుని తినాలన్నా, టీచర్స్కైనా లెక్చరర్స్కైనా ఎనీ ఆఫీస్ రిలేటెడ్ యాపిల్ తీసుకెళ్తేనండి అటో ఇటో తొర్లి బొర్లి వెళ్తూ ఉంటుంది కదా. సో ఈరోజు నేను చూపించే ఈ ప్రోడక్ట్తో మీరు యాపిల్ని కానీ బనానా కానీ చాలా సేఫ్గా అయితే కనుక పెట్టుకోవచ్చు. అండ్ చాలా మంచి ఐటమ్ ఇది కూడా. అండ్ నేనైతే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు లైక్ ఈ క్వాలిటీ ఇంత మంచిగా వస్తుందనేసి. యాపిల్ అండి 2 కలర్స్ వచ్చాయి. లైక్ పిల్లలిద్దరికి కూడా మార్చి పెట్టవచ్చు. లేకపోతే ఒకరు గ్రీన్ చూస్ చేసుకున్నా, ఒకరు రెడ్ చూస్ చేసుకున్నా కానీ కరెక్ట్గా యాపిల్ కన్నా కూడా పెద్ద సైజే ఉందండి ఇది. జనరల్గా ఇప్పుడు యాపిల్స్ ఎక్కడ వస్తున్నాయి ఇంత సైజు. ఈజీగా మనం పెట్టుకోవచ్చు, జామకాయలు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది మనకి ఎయిర్ వెళ్ళిపోయి లోపల ఉన్న ఫ్రూట్ ఫ్రెష్గా ఉండడానికి చక్కగా పైన కూడా ఇట్లా హోల్స్ లాంటివి ఇచ్చారండి. నేను క్లోజప్ లుక్లోనే మీకు షేర్ చేస్తున్నాను. ఈ 4 కలిపి అయితే కనుక ఒక ప్యాక్లో వచ్చాయి. పిల్లలకైనా కానీ లేకపోతే ఒకటే బేబీ మనకు ఉందనుకుంటే మనకైనా లేదంటే మన హస్బెండ్కైనా లంచ్ బాక్స్లో డెఫినెట్గా మీరు క్యారీ చేయొచ్చు ఫ్రూట్స్ రిలేటెడ్లో. అండ్ ఇది దీంతో పాటే వచ్చిన మరొక ఐటమ్ అండి బనానాది. ఇది కూడా గ్రీన్ అండ్ ఎల్లోలో అయితే కనుక వచ్చి ఉండింది అనమాట. సో నైస్ ఐటమ్స్. ఈ 2 కూడా డెఫినెట్గా తీసి పెట్టుకోండి. పెద్ద రేట్ కూడా ఏం లేవు, కానీ చాలా హెల్ప్ చేస్తాయండి. చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ వాషబుల్. హ్యాపీగా ఎప్పుడైనా మాసిపోయినప్పుడు కూడా మనం వాష్ చేసుకున్నామంటే చక్కగా వెళ్ళిపోతుంది. అండ్ వీటికి కూడా మనకి హోల్స్ వచ్చాయి చూడండి. బనానా లోపల కూడా సేఫ్గా ఉంటుంది. మనకి ఎయిర్ వెళ్తూ వస్తుంటుంది కాబట్టి మనకి కమిలిపోయినట్టుగా అట్లా కూడా అస్సలు అనిపించదు. ఫ్రూట్ చక్కగా అయితే కనుక ప్రొటెక్షన్ లాగా ఇవి నాకు బాగా నచ్చాయి. అసలు డెఫినెట్గా ట్రై చేయండి. అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు. వెరీ యూస్ఫుల్ అందరి కోసం. మనకైనా జాబ్ చేస్తున్న హస్బెండ్, మనకి లేకపోతే పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా మనం బయట ట్రిప్స్కి జర్నీస్కి వెళ్తున్నప్పుడు ఫ్రూట్స్ క్యారీ చేయాలనుకున్నప్పుడు దేని పరంగానైనా కానీ ఇవి చాలా అయితే కనుక చాలా హెల్ప్ చేస్తాయండి. పెద్ద రేట్ లేవు. ఐ థింక్ ఇట్స్ 140 or 160 రేట్లోనే వచ్చిందని చెప్పాలి. ఈచ్ వన్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ వేసుకున్నా కానీ షిప్పింగ్ కూడా ఉంటుంది కదా అండి. ఇంక్లూడెడ్ షిప్పింగ్ పెడతాడు కదా మీషో వాళ్ళు. సో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉన్నా కానీ బేసిక్ షిప్పింగ్ వేసుకున్నా కానీ ఇది మనకి రీజనబులే. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూపిస్తానండి. ఇది కూడా చాలా 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 యూజ్ఫుల్ అయినటువంటి ఐటమ్ అని చెప్తా. సో మనకి ఎలా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇది కూడా ఇక్కడ వెలుగుతుంది చూడండి. లోపల ఉన్న ఐటమ్ కోల్డ్ అండ్ హీట్ టెంపరేచర్ కూడా మనకి ఇక్కడైతే కనుక పైన చూపిస్తుంది అనమాట. మీకు చూపిస్తుందో లేదో. 30 degrees ఉందా, 40 అరే ఇక్కడ వెలుగుతుందండి. బట్ నేను మీ వరకు తీసుకొచ్చానో లేదో తెలియదు కానీ 30 degrees మీద చూపిస్తుంది నాకు ప్రజెంట్. మనం జనరల్గా కోల్డ్
కూల్ ఐటమ్ ఆర్ హాట్ ఐటమ్ అండి, ఏదైనా కానీ మీరు తీసుకుని వెళ్ళండి. సో ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నప్పుడు ఈ ఐటమ్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది, హ్యాపీగా తాగొచ్చు. అండ్ నేను ఇది ఎందుకు తీసుకున్నానో రీజన్ చెప్తాను. ఇది యాక్చువల్గా కాఫీ మగ్గే. మీరు ఒకవేళ ఆఫీస్కి అట్లా వెళ్తున్నప్పుడు లైక్ మన హస్బెండ్కైనా మనకైనా పిల్లలకైనా మజ్జిగ కలిపి ఇవ్వచ్చు, మజ్జిగ తీసుకొని వెళ్ళొచ్చు. చల్లని వాటర్తో చిల్లుడుగా చక్కగా మజ్జిగ కలుపుకుని దీంట్లో పెట్టుకున్నామంటే కనుక తాగేటప్పటికి చక్కగా చల్లగానే ఉంటుందండి. ఈ సమ్మర్కి మజ్జిగ తాగుతూ ఉంటాం కదా, సో ఆ టైంకి జనరల్గా పెరుగు మజ్జిగ ఏమవుతుంది అంటే కనుక ఈ వేసవకాలానికి తొందరగా పుల్లగా అయిపోతూ ఉంటాయి. ఎంత చల్లని వాటర్తో కలిపినా మనం మధ్యాహ్నం టైంలో తాగేసరికి కూడా చల్లదనం అనేది ఖచ్చితంగా దిగిపోతుంది కదా. అందుకోసం కనుక మీరు దీనిలో పెట్టుకున్నట్లయితే కనుక క్యారీ చేస్తే చల్లగానే ఉంటాయి. నాకు తెలిసైతే కనుక ఇది నిజంగా వర్త్. ఒకవేళ హాట్కి రిలేటెడ్లో నిజంగానే మనం కాఫీ ఆర్ టీ చేసుకుని తీసుకుని వెళ్ళా కానీ ఈ మగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుందండి. డైరెక్ట్గా కూడా తాగేయచ్చు మనం, ఒక చిన్న పావుసేరు గ్లాస్ వరకు అయితే ఈజీగా పడుతుంది. టెంపరేచర్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో అన్నిటికి రిలేటెడ్గా అయితే కనుక నాకు బాగా అనిపించిందండి. సో 2-in-1 మీద అయితే కనుక దీన్ని మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఉందంటే కనుక సైడ్లో ఎప్పుడైనా జనరల్గా సడన్గా అవసరం పడితే కనుక నిజంగా ఇది కూడా హెల్ప్ఫుల్ ఐటమ్ అండి. మీరు రెగ్యులర్ యూజ్ మీద కూడా మజ్జిగ అలా తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేకపోతే లైక్ మీరు తాగాలనుకున్న డ్రింకా లేకపోతే చల్లగా ఉండే ఏ ఐటమ్ అయినా కానీ ఇది చల్లగా పెడుతుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కనుక మీకు చాలామందికి ఐడియా ఉంటుందండి, ఇది మనకైతే కనుక ఫిల్టర్ కాఫీ మేకర్ అనమాట. స్టీల్ ఐటమ్ది ఇలా ఉంటుంది, ఐడియా ఉంటుంది కదా. మనం కాఫీ పౌడర్ లోపల వేస్తాము, జాలీ లోపలికి ఇది పైన పెడతాము. హాట్ వాటర్ అయితే కనుక నేను ఎలా వేస్తానంటే దీంతో మెజర్ చేసి కరెక్ట్గా దీంతో పోస్తాను, ఎందుకంటే ఇది దీంట్లో కరెక్ట్గా నిండుతుంది. టీ గ్లాస్ అండి ఇది, దీని మెజర్. దీన్ని పెట్టేసామంటే కనుక దీనిలో నుండి మనకి డ్రాప్ అనేది కొంచెం సేపటికి కలెక్ట్ అవుతుంది అనమాట. మనం పెట్టేసి ఫిట్ చేసేసి హాట్ వాటర్ పోసేసి మూత పెట్టేయాలి. సో ఒక 10 minutes అయిన తర్వాత సన్నని డ్రాప్ అంతా కూడా డికాషన్ అనేది దీనిలో కలెక్ట్ అవుతుంది. ఇది తీసేసి మనం పక్కన పెడితే దీనిలో డికాషన్ వస్తుందండి ఈజీగా. అంటే మనం తాగే స్ట్రాంగ్నెస్ని బట్టి 3 or 4 మెంబర్స్కి ఇది తాగొచ్చు. ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకి ఇది బాగా తెలుసు, ఐడియా ఉంటుంది. సో ఫిల్టర్ కాఫీ మేకర్ అనమాట, స్టీల్ ఐటమ్ది. ఇందులో మీకు ఇత్తడి కూడా ఉన్నాయి, మన స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఏది చూస్ చేసుకోవాలనుకుంటే అది చూస్ చేసుకోండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది క్వాలిటీ. లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. కాఫీ ఫిల్టర్ మేకర్. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒకటి చూపెడతా. దీంట్లో కూడా మనకి స్టీల్ ఉన్నాయండి, అలాగే మనకైతే కనుక ఇట్లా ఐరన్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. సో ఇది పూరి ప్రెసర్ అనమాట, చెక్కలు అలాంటివి కూడా మనం దీనిలో చేసుకోవచ్చు. సాలిడ్ ఐటమ్ ఉంది ఇది కూడా మనకి. సో చాలా బాగుందండి, మంచి స్ట్రాంగ్ సాలిడ్ ఐటమ్. స్టీల్దైనా సరే ఉంది, లేకపోతే కనుక మీకు ఐరన్దైనా సరే తీసుకోవాలనుకుంటే కనుక ఇది మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి. సో తెలుసు కదా, దీనిలో మనం పేపర్ లాంటిది పెట్టేసేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్కి వస్తాయి కదా కట్ చేసేసుకునైనా సరే లోపల మనం పెట్టేసేసుకుని ఉండలాంటిది అయితే చక్కది, లేకపోతే పూరిది ఇలా పెట్టేసేసుకుని ప్రెస్ చేసామంటే కనుక చక్కగా మనకి లేస్ వచ్చేస్తాయి. బాగుంది, ఓవరాల్గా మంచి క్వాలిటీనే ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. టోటల్గా ఈరోజు 20 డిఫరెంట్ యూస్ఫుల్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇవాళ. అండ్ నా డ్రెస్ వచ్చేసి అయితే కనుక తేజస్వి కలెక్షన్స్ అండి, చాలా లేటెస్ట్గా వచ్చింది. ఐ థింక్ ఇట్స్ 770 or 790 కాస్ట్. ఆల్ సైజెస్ అవైలబుల్, మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్. మల్ కాటన్లో అయితే కనుక వచ్చింది ఈ కుర్తీ. మీరు కావాలనుకుంటే కనుక మన కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. మీరు అయితే కనుక ఎంక్వైరీ ప్లేస్ చేసి అవైలబిలిటీ ఉంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ స్టోర్ మందే కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు డైరెక్ట్గా వస్తుంది, ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి కదా కాలేజెస్, స్కూల్స్, మళ్ళీ అంతా కూడా. సో ఈ ఐటమ్ అండి, అందుకే కాదు క్యారేజీ రిలేటెడ్గా మన హస్బెండ్కైనా, మనం ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తున్నా మనకైనా సరే చాలా హెల్ప్ అవుతే కనుక అవుతుంది, అందులో అయితే కనుక వస్తుంది. సో ఈజీగా అయితే కనుక ఒక టిఫిన్ డబ్బా ప్యాక్ లాగా అనుకున్నప్పుడు ఇదైతే కనుక చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, మనకైనా కానీ ఇంట్లో వాళ్ళకైనా కానీ. ఇదేమో ఫస్ట్ వచ్చి అయితే కనుక కొంచెం పెద్ద బాక్స్ ఉందన్నమాట, లైక్ మెయిన్గా కర్రీ కానీ లేకపోతే సాంబార్ అన్నం కానీ పప్పు అన్నం కానీ మనం ఎక్కువ తింటాము అని అనుకున్న ఏదైతే ఉంటుందో ఇదైతే కనుక దీనిలో పెడతాం. జనరల్గా పెరుగన్నం కొంచెం తక్కువే తింటాం కదా అండి, కర్రీతో పప్పుతో మెయిన్గా ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి దీంట్లో రైస్ అయితే మాత్రం అందుకు యూజ్ అవుతుందండి. క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది, సేమ్ టప్పర్వేర్ లుక్. అయితే బయటకు మాత్రమే ప్లాస్టిక్ ఉండింది, లోపలైతే కనుక స్టీలే ఉంది. సో చూసుకోవచ్చు. సో నేను అందుకు కూడా సగం సేఫ్ సైడే ఉన్నామని పెట్టాను అనమాట. సో ఫుడ్ కొంచెం హాట్గా ఉన్నప్పుడు పెట్టుకున్నా కానీ పర్వాలేదు, లోపల మనకి స్టీల్ అనేది వచ్చింది కాబట్టి. బయటకు మాత్రమే లుక్ అనేది ప్లాస్టిక్. ఇందులో ప్లాస్టిక్వి అవైలబుల్గా ఉన్నాయండి, స్టీల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
నాకు ఇది నచ్చింది, నేను మీకు లింక్ ఇచ్చాను. క్వాలిటీ కూడా బాగానే ఉంది, మందంగానే ఉందండి, ఏం పర్వాలేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. క్వాలిటీ కనిపిస్తుంది ఇందులో. ఇవి టోటల్గా అయితే కనుక 3 బాక్సెస్ కలిపి మనకి ఇట్లాగా ప్యాక్ లాగా వచ్చాయి. అయితే దీంట్లో మీరు పప్పు కూర లేకపోతే ఇప్పుడు ఇలాంటి దాంట్లో మీరు పెరుగు పెట్టుకుని వెళ్ళొచ్చు, బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అలా కూడా అయితే కనుక మీరు ప్లాన్ చేసుకోండి. కొత్త లంచ్ బాక్స్ కోసం కనుక మీకోసం కానీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ పిల్లల కోసం కానీ కనుక ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం ఇది కూడా బాగానే ఉందండి. అండర్ బడ్జెట్ పీస్. మీరు అంటే నేను ఈ క్వాలిటీ చూపిస్తున్నాను కదా అండి, మీరు లింక్ క్లిక్ చేసి ఇదే పెట్టుకోండి, సేమ్ క్వాలిటీనే మీ వరకు వస్తుందని నేను నమ్ముతాను. అండ్ ఇది కూడానండి మంచి ఐటమ్, లీక్ ప్రూఫ్ అయితే ఉన్నాయి. ఇలా పప్పు సాంబార్ కర్రీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు దీంట్లో కూడా. సో ఇలా ఈ 3 కలిపి అయితే కనుక చక్కగా మనకు ఒక ప్యాక్ లాగా వస్తుంది. మంచి క్వాలిటీ అయితే కనుక వచ్చి ఉండిందండి. ఇదైతే కనుక కంప్లీట్గా మనకి లంచ్ కంప్లీట్ బ్యాగ్తో వచ్చినటువంటి బాక్సులతో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ అనమాట. సో నాకు ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి కాబట్టి అందరికీ కూడా హెల్ప్ అవుతుందని అదొకటి తెప్పించాను. దీని రివ్యూ చేస్తానండి. ఇది అయితే కనుక మనకి మీషోలో మనం ఇప్పుడు ఉన్నటువంటి సీజన్కి కొంచెం చపాతీలు అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు, లాంగ్ టైం ఏదైనా హెవీ కుకింగ్ చేసినప్పుడు కూడా ఇది మనం పైన ఫ్యాన్ ఆన్ చేసుకోవాలంటే ఇది ఖచ్చితంగా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఫ్యాన్ ఆన్ చేసుకుని మనం కుక్ చేసుకునే విధంగా నేను షార్ట్ వీడియో ఇవాళ కానీ రేపు కానీ తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇది ఐడియా ఉంటుంది కదా, మనకి గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా పెట్టేసుకుని పైన పెట్టేసుకుని మన పాత్ర ఏదైతే ఉందో దాంతో మనం చక్కగా ఫుడ్ అనేది కుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఒక 2 డేస్లోనే ఇచ్చేస్తానండి. దీని మీద మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేను. అండ్ ఇది కూడా ఒక యూజ్ఫుల్ ఐటమ్. దీంట్లో 1గా దొరుకుతుంది, 2గా కూడా దొరుకుతున్నాయి. ప్యాక్ ఆఫ్ 3 ప్యాక్ ఆఫ్ 4 కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి అయితే కనుక చూసి తీసుకోండి. నేనైతే ఒకటే తెప్పించానండి, నాకు ఒకటి చాలు. సో నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటమ్ అండి. ఇది కూడా మనకి ఎలా అంటే కనుక ప్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ 2 కలిపి ఒక ప్యాక్, ఓకేనా. పిల్లలకి స్నాక్ ఐటమ్ పెట్టేదానికైతే కనుక ఓకే. అండ్ పిల్లలకి దీంట్లో కూడా ఏదైనా లిక్విడ్ ఐటమ్గా ఇవ్వాలన్నా కానీ ఇది బాగానే ఉందనిపించింది. ప్లాస్టిక్ ఐటమ్ అండి ఇది కూడా. సాంబార్ అలాంటివి అయితే పెట్టండి అండి, కానీ కొంచెం చల్లగా అయిపోయినాక పెట్టడం అయితే బెటర్. ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి మరి వేడివేడిగా అయితే అస్సలు పోసేయొద్దు. ఇది మనకైతే కనుక వచ్చినటువంటి బాక్స్ ఐటమ్. సో ఇది ఎలా వచ్చింది, ఏమేమి పెట్టవచ్చు అనేది కూడా చిన్న రివ్యూ లాగా అయితే కనుక స్టిక్కర్ మీద అయితే కనుక ఇచ్చున్నారు అనమాట. సో మనకు తెలుసు కదా మన రిక్వైర్మెంట్ని బట్టి పప్పు సాంబార్ ఏదైనా వేయండి, కానీ కొంచెం హాట్ అయితే వేయకుండా పెట్టుకోండి. లేకపోతే పిల్లలు ఏదైనా మజ్జిగ ఇలాంటివి తాగుతారు అనుకున్నప్పుడు, 1 అవర్ అలా తాగేస్తారు అనుకున్నప్పుడు మీరు ఇది కూడా అయితే కనుక తీసుకోవచ్చు. అండ్ దీని మీద కూడా అంటే లైక్ వేసి ఉన్నాయన్నమాట. లైక్ ఇవేంటంటే మనకి మైక్రో ఓవెన్లో కూడా హీట్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఉంటాయి కదా అండి, దాని మీద ఎలా వాడుకోవాలి ఎలా వాడుకోకూడదు అనేవి కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా రాసున్నాయి. ఇవి సేమ్ టప్పర్వేర్ లుక్ ఉన్నాయండి. మీరైతే కనుక చిన్న స్నాక్ ఐటమ్ ఏమైనా పిల్లలకి పెట్టాలన్నా కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు. మనకైనా కానీ ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కానీ పెట్టుకోవచ్చు. సో పచ్చళ్ళు అలాంటివి కూడా అయితే కనుక పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే కనుక కంప్లీట్ ఇది కొంచెం పెద్దగా వచ్చింది. సైజులు చూస్తున్నారు కదా అండి, చిన్నది, ఇది దానికన్నా చిన్నది, ఇది దాని మీద వచ్చినటువంటి మూత ఇలాగా సెట్, ఇది దీనికన్నా కూడా పెద్దది, ఇది ఒక మూత. సో చిన్న ఐటమ్ పట్టే దగ్గర నుంచి కొంచెం పెద్ద ఐటమ్ పట్టే వరకు కూడా ఉన్నాయి. మెయిన్గా స్నాక్ రిలేటెడ్గా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఏమైనా ఇంట్లో కర్రీ కానీ పచ్చళ్ళు అలా మిగిలిపోయినా కానీ రెగ్యులర్ యూజ్ మీద పెట్టుకోవచ్చు. సో ఇదైతే కనుక ఓవరాల్గా టప్పర్వేర్ లుక్ ఉండేటువంటి ఐటమ్ అండి. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను గ్రీన్ తీసుకున్నాను. ఇది ఒక ఐటమ్ అయితే తెప్పించాను అనమాట. అండ్ లిడ్స్ కూడా చాలా బాగా అయితే కనుక వచ్చాయండి, ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. స్నాక్ కూడా ఏం ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒక ఐటమ్ అండి. అండ్ బుడ్డది కూడా చూపెడతాను ఇలా, ఓకేనా. సో ఇలా అయితే కనుక ప్యాక్ ఆఫ్ 5 టోటల్గా, 4 ఏమో బాక్స్లు, ఒకటేమో ఇది వచ్చిందనమాట. సో టోటల్గా అయితే కనుక మనకి 5 కలిపి ఒకటి వచ్చింది. నెక్స్ట్ అయితే కనుక మరొకటి షేర్ చేస్తానండి. అండ్ నేను వాడిన తర్వాత ఇచ్చే రివ్యూ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదైతే కనుక మీకు నేను ఈ గీతలు ఇవన్నీ కూడా చూపెడతాను. సో ఇది అంటే లైక్ నా రివ్యూ ఎట్లా అంటే కనుక అండి, ఆఫ్టర్ ఒక 2-3 మంత్స్ ఈజీగా పైన అయిపోయింది నేను వాడుకోబట్టి. అయితే కనుక ఇది కూడా ఉంటుంది కదా అండి, కదలకుండా ఉంది, క్వాలిటీ బాగుంది. ఒక్క రవ్వ మనకి ఎక్కువైనా కానీ నిజంగా వర్త్ అండి. ఇదైతే కనుక నా దగ్గర 2 ఉన్నాయి ఇవి. అంటే లైక్ కొంచెమే క్వాంటిటీ, ఏదైనా ఒక్క ఉల్లిపాయ కోస్తాను అనుకున్నప్పుడు, చిన్న ఐటమ్ ఏదైనా కోస్తాను అనుకున్నప్పుడు, ఒకటే ఆలు ఏదైనా తరిగేది ఉంది, 2 టమాటాలే ఉంది అనుకున్నప్పుడు నేను జనరల్గా ఇది వాడతానండి. నేను మీకు పోయినసారే చెప్పా, ఇది తీసుకున్నప్పుడు
ఆ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ ఏం వుడెన్ ఉంటుందో మనకు తెలీదు. వానాకాలం అలాంటప్పుడు కొంచెం వాడకుండా ఒక 2-3 రోజులు పక్కన పెట్టామంటే లైట్గా ఒకలాంటి బూజు కూడా వస్తుంది పైన ఫంగస్ లాగా. సో అవంతా సేఫ్ కూడా కాదు కాబట్టి నేను ఆల్రెడీ షిఫ్ట్ అయిపోతుందని కూడా చెప్పాను. ఆ తర్వాత నేను ప్లాస్టిక్ వాడాను. ఆ చాపింగ్ బోర్డ్ కట్ చేసేటప్పుడు అవి కూడా ఇట్లా గీతలు పడిపోతున్నాయి. ఆ ఫుడ్ అంటే ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మేబీ నాకు డౌట్ అవి వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ వస్తున్నాయేమో అని అదొక డౌట్తో కూడా నేను కంప్లీట్గా చేంజ్ చేశానని కూడా చెప్పానండి. మీకు కనపడుతున్నాయి కదా గీతలు. ఇది నేను ఆల్రెడీ వాడుతూ నేను చాలా హ్యాపీ అయినటువంటి ప్రోడక్ట్ రివ్యూ. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. రెండిటి లింక్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తానండి. నిజంగా వర్త్ అండి. మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేయండి, డిష్ వాషర్కి లోడ్ చేసేయండి, హ్యాపీగా మీరు తోమేసుకున్నా సరే ఇవి మనకు అసలు భయం లేకుండా అయితే కనుక ఫుల్ సేఫ్ సైడ్గా అయితే కనుక ఉంటాయండి. హ్యాపీగా తీసేసుకోండి మీరు. ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే అది మనకి. దాంట్లో ఏ ప్రాబ్లం లేకుండా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒక ప్లాస్టిక్ తీసుకున్నాను. ఇందులో నేను మీకు ఇత్తడిది షేర్ చేసా, స్టీల్ది షేర్ చేసా, ప్లాస్టిక్వి కూడా వెరైటీలు షేర్ చేసా. ఇది చాలా తక్కువ రేట్లో ఉండింది. యాక్చువల్గా నేను ఇంకా తక్కువ కోసం ట్రై చేశానండి. ఇంకా ఇదే లీస్ట్ ప్రైస్ అనమాట. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే కనుక జనరల్గా రీసెంట్గా జనవరి 1 అప్పుడు అండి రంగోలీ టైంలో ముగ్గులన్నీ పొట్లాలు కట్టే ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టామన్నమాట. ఇలా నేను స్క్రోల్ చేసినప్పుడు షార్ట్ వీడియోలో ఒక మ్యామ్ ఎవరో ముగ్గు వేసేసి ఇట్లాంటి బాక్స్ పెట్టుకుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కువ లేదండి, 120 or 160 రూపీస్ అనుకుంటా. తను టకటకా వేసేసుకున్నారు, అయిపోగానే చక్కగా మూత పెట్టేసుకున్నారు అనమాట. మంచిగా అనిపించింది. ఒక 7-8 రంగులు ఒకటే దగ్గర అయితే కనుక రెడీగా ఉన్నాయన్నమాట. బాక్స్ రెడీగా పెట్టుకోవచ్చు. ఏదైనా వేయాలంటే కూడా టక్మని వేసేసుకోవచ్చు. అయితే మీరు పసుపే కావచ్చు, కుంకుమే కావచ్చు, ఇంకేదైనా రంగే కావచ్చు, ముగ్గే కావచ్చు. సో నాకు ఇది బాగానే అనిపించింది. సో ప్లాస్టిక్ ఐటమ్ అయినా కానీ చెలగా ముగ్గులకి వీటికే కదా. అండ్ సాలిడ్ లిడ్ ఉందండి, చాలా బాగుంది. ఇది ఇంకా క్వాలిటీ అయితే కనుక సూపర్ ఉంది. చక్కగా 4 సైడ్ కూడా మనకైతే కనుక ఇట్లా లాక్తో వస్తుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ అండ్ బయట కూడా పెట్టేసుకుని వదిలేసుకోవచ్చు. మన ముగ్గు పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రెగ్యులర్ యూజ్ మీద కూడా ఇది బాగుంది. సో ఇంట్లో కూడా మనం వేసుకుంటూ ఉంటాం కాబట్టి టక్ మనకు కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. మెయిన్ మాత్రం నేను ఇది రంగుల కోసమే తీసుకున్నా. అసలు కిచెన్ రిలేటెడ్ అయితే నేను అస్సలు చెప్పా. సో మీరు చూసుకోండి. ఒకవేళ మనకు నడుస్తుందంటే క్వాలిటీ బాగుందండి. క్వాలిటీ గురించి నేనేం చెప్పను, ప్లాస్టిక్ ఐటమ్ అని మాత్రమే చెప్తున్నాను. నేను కొనుక్కున్న రిక్వైర్మెంట్ కూడా చెప్తున్నాను మీకు క్లియర్గా. సో ఇది మీకు పెట్టుకోవాలనుకుంటే నడుస్తుంది. పూజ గదిలో నడుస్తుంది. పసుపు, కుంకుమ, ఒత్తులు, కర్పూరము, అక్షింతలు, గంధము, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక అందులో అలా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా గుళ్ళకి గోపురాలకి వెళ్తున్నప్పుడు కూడా చిన్నగా కూడా మనం బాక్స్ కూడా పట్టుకుని వెళ్తే కనుక అటు ఇటు చిందరవందరగా అయిపోకుండా కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. జనరల్గా చిప్స్ లాంటివి పెట్టుకుంటుంటాం కదా, అలా మన అవసరాన్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. ఒత్తులు పెట్టుకోవచ్చు. అలా కూడా మనం దీన్ని వాడవచ్చు అండి. సింపుల్గా ఉంది. తేలికైన బడ్జెట్లో అయితే కనుక తీసుకోవచ్చు. బాగానే మనకి అది అవసరం ఉంటుందండి. సో ఎలాగూ దాన్ని చూపెడుతున్నాను కాబట్టి దాని కంటిన్యూ రిలేటెడ్లో ఇంకొక ఐటెం కూడా చూపెడతాను. ఇది ఒక చిన్న కాంప్లిమెంటరీ లాగా వచ్చింది దీనమాట. అండ్ ఒక స్పూన్ వచ్చింది. ఇది కూడానండి గిఫ్టింగే కావచ్చు. ఒకవేళ ఎవరైనా న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే పోపుల డబ్బా ప్లాస్టిక్ కానీ, లేకపోతే అల్యూమినియం పోపుల డబ్బాలు కూడా ఉంటాయి కదా. మా అత్తగారిది అయితే అల్యూమినియమేనండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అల్యూమినియందే, సత్తుది ఉంటాయి కదా అవే. అలాంటి ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా ఉండి చేంజ్ చేయాలనుకుంటే కనుక సింపుల్ క్యూట్, పెద్ద క్వాంటిటీ అయితే పట్టవు కానీ ఒక టీ గ్లాస్ కన్నా కూడా తక్కువనే పడుతుందండి క్వాంటిటీ. ఇది తక్కువ రేటే ఉంది కానీ క్వాలిటీ ఇది చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుందండి. ఒకవేళ చూడండి, ఈ 6 కాదండి 7 కలిపైతే కనుక మనకి బాక్స్లో వస్తుంది. గిఫ్టింగ్ అయినా కానీ చాలా బాగానే ఉండిందండి. ఇది కూడా ఒకవేళ దేవుడి దగ్గర అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా బాగుంటుంది. కుంకుమ లైక్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. డివైడ్గా ఉంటాయి అనమాట. దానికే తీసుకుని మనం చక్కగా అయితే కనుక వాడుకునే విధంగా ఉన్నాయి. ఇది ఒక ఐటమ్ అనమాట. సో మీకు ఏ కిచెన్ రిలేటెడ్ అయినా బాగానే ఉంది, దేవుడి గదికైనా బాగానే ఉంటుంది, అండ్ మీరు వాడుకునే లైక్ గిఫ్టింగ్ అయినా బాగానే ఉంటుంది. లైక్ మీ ఐడియా వైజ్గా అయితే కనుక ఆర్డర్ పెట్టండి. తక్కువ ప్రైస్లో అయితే కనుక గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్. ఇది ఒక ఐటమ్ అండి. ఎలాగో ఇంకా పోపుల డబ్బా చూపించాను కాబట్టి నేను ఆ 2 వెరైటీలు తెప్పించాను ఈసారి. అండ్ ఆల్రెడీ కొన్ని అయితే ఇప్పుడే ఓపెన్ చేసి మీ ముందు పెట్టాను. సో ఒక్కొక్కటేమో మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లాంటివి అయితే కనుక మీ ముందే ఓపెన్ చేశాను కొన్ని కవర్స్. చిన్న పిల్లలండి, ఏమైనా మన కేజీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఉంటారు కదా, ఇడ్లీ కారపొడి లేకపోతే ఏదైనా స్నాక్స్, ఫ్రూట్స్ అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా సరిపోతుంది. నెక్స్ట్ స్నాక్ ఐటమ్ అండి. మనమే తీసుకెళ్ళాలనుకుంటే కనుక ఏదైనా స్వీట్ చేసినా కానీ లైక్ ఎనీ ఐటమ్, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్స్ పీసెస్ చేసుకుని ముక్కలు లాంటివి తీసుకుని వెళ్తూ ఉంటాం కదా, అలా తీసుకుని వెళ్ళొచ్చు. దేనికోసమైనా కానీ చాలా క్యూట్ టిఫిన్ బాక్స్ చక్కగా వచ్చింది. లిడ్ బాగుంది. అండ్ ఇదైతే కనుక క్లోజ్డ్లో ఉండిందండి. లీక్ అయితే అవుతుంది కానీ లిక్విడ్ ఐటమ్కి అసలు నేను చెప్పను. మీకు ఇట్లా స్నాక్స్ అండ్ ఫ్రూట్స్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి స్నాక్ ఐటమ్ లాగా కూడా యూజ్ అవుతుందండి. ఇంకా ఫస్ట్ క్లాస్ పిల్లలు ఏమంత తింటారు, ఇంత తింటారేమో కదా, వాళ్ళకి కూడా ఇది టిఫిన్ డబ్బాలా ఉంది. గుడ్ సూపర్ గుడ్ క్వాలిటీ.
హ్యాపీగా వెళ్ళొచ్చండి. మనం ఖచ్చితంగా బయట తిన్నా కూడా దీని క్వాలిటీ తప్పకుండా తొనికిసలాడుతుంది అనమాట. నైస్ ఐటమ్, మంచి లాక్తో అయితే కనుక వచ్చింది, బాగుంది. ఇది ఒక ఐటమ్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొకటి చూపెడతాను. సమ్మర్లో మనం చాలా వరకు మజ్జిగ అవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఏం చేస్తాం మామూలుగా ఇలా జెల్ కొడతాము. సో అలా కాకోకుండా ఇది ఎవరైనా కానీ చిన్నలైనా పెద్దలైనా చేసేసుకోవచ్చు అనమాట. దీంతో కూడా చాలా బాగుంది క్వాలిటీ. నేను మీకు ఇది పెట్టి చూపిస్తాను. సో ఇలా స్ప్రింగ్ సిస్టమ్తోనైతే కనుక అండి మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. అంటే కింద మనకి ఒత్తు ఉండాలి, కింద మనం లోటా కానీ చెంబు కానీ గ్లాస్ కానీ పెడతాం కాబట్టి కింద ఆనాలి ఇది, అప్పుడే ఇది మనకి మూవ్ అవుతుంది అనమాట. ఏం లేదు, జస్ట్ ఇది చూడండి, ప్రెస్ చేస్తున్నాను అంతే, ఇలా ప్రెస్ చేయటమే అనమాట. సో ఇలా అన్నప్పుడు ఏంటంటే ఆ పెరుగు అనేది గెలగొట్టుకుంటుంది. ఇది హ్యాండ్ విస్కర్ టైప్ అని చెప్పొచ్చు. చక్కగా మనకి ఎక్కడైనా తగిలించుకోవాలనుకున్నా కానీ ఇక్కడ హోల్ లాంటిది ఇచ్చేసి ఉన్నారు. అండ్ బాగుంది, క్లీనింగ్ కూడా చాలా బాగుందండి. నైస్ ఐటమ్. ఓకేనా, చక్కగా మీరు ఇలా కూడా చెలకొట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా కూడా వర్క్ అవుతుంది అండ్ ఇలా కూడా మనకైతే కనుక వర్క్ అవుతుంది. సో ఈజీగా అయితే కనుక మనం ఏదైనా గెలగొట్టే ఉంటే కనుక గెలగొట్టుకోవచ్చు అండి. మజ్జిగనే కాదు, మామూలుగా ఇంకేదైనా క్వాంటిటీలో ఎగ్ కానీ అలాంటివి బీట్ చేయాలనుకున్నా కానీ మనం మామూలుగా దానిలో పెట్టుకుని స్లోగా స్టార్ట్ చేసి అయితే కనుక స్పీడ్ పెంచుకోవచ్చు ఇలాగా. అప్పుడు చూడండి మన చేతిలోనే ఉంటుంది, అది మనం పెట్టే ప్రెజర్ మీదనే మనకు అదైతే కనుక చక్కగా గెలగొట్టేసి అయితే కనుక ఇచ్చేస్తుంది. నైస్ ఐటమ్ అండి, సూపర్ గుడ్ క్వాలిటీ, వెరీ ఫైన్ క్వాలిటీ ఇచ్చారండి. వర్త్ 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 వన్ టైం లాగానే ఇది కూడా ఊడిపోయేది ఏం లేదు దీంట్లో. అండ్ భయపడాల్సింది ఏం లేదు, వాషబుల్. ఇది కూడా డిష్ వాషర్ లోడ్ చేసేసుకోవచ్చు, హాట్ వాటర్ పెట్టినా కానీ ప్రాబ్లం లేదు. గుడ్ క్వాలిటీ స్టీల్ ఐటమ్ అండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ మీద కూడా మనం పెట్టేసుకోవచ్చు కాబట్టి వర్త్. ఇంకొక ఐటమ్ కూడా ఇక్కడ మిస్ అయిందండి, ఇది కూడా చూపిస్తాను నేను. ఈ ఐటమ్ ఏంటంటే కనుక మనం నెక్స్ట్ డేకి హరిబరిగా వెళ్ళాలనుకున్నప్పుడు ముందు రోజే చాలా వరకు అయితే కనుక వెజిటబుల్స్ అనేది కట్ చేసి ఉంటాం కదా. ఆనియన్స్ కానివ్వండి, మిర్చి, లేకపోతే అల్లం ముక్కలు కావచ్చు, లేకపోతే టమాటా ముక్కలు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ బీన్స్ కావచ్చు, చిక్కుడుకాయలు కావచ్చు, ఏదైనా కానీ వన్ ప్యాక్లో అయితే కనుక ఈజీగా మనం వాడుకోవచ్చు. మళ్ళీ ఈ డబ్బాను కూడా మనం ఇలా వాడుకోవచ్చు, డివైడ్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. లేదంటే కనుక ప్లాన్డ్గా అన్నీ ఒకటేసారి, లేదు ఇప్పుడు మూడిట్లను తరిగాము ఒకటి తీసేసి పక్కన పెట్టవచ్చు, ఇలా కూడా వాడవచ్చు. సో దీనిలో నెక్స్ట్ డేకి కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా రెడీ పెట్టేసుకుని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మార్నింగ్ ఇంకా రెడీగా లేచి మనం పని చేసినప్పుడు స్టవ్ మీద ఇంకా ఫటఫట అయితే కనుక వేసేసుకోవచ్చు. తాలింపులో వేయంగానే దీనిలో ఐటమ్స్ అన్ని టకటగా వేసామంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయండి. సో ఒక్కొక్కసారి నార్మల్ వాష్ కొట్టేసినా కానీ, ఎందుకంటే జాలీగానే ఉన్నాయి కాబట్టి సమ్ టైమ్స్ డీప్ క్లీన్ చేసుకున్నామంటే కూడా నడుస్తుంది. ఇది కూడా నండి వెరీ యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది నాకు. ఇప్పుడు ఇంకా ఈ ఆఫీసులు, స్కూళ్ళు ఇవన్నీ కనుక ఓపెన్ అయిపోయి, కాలేజీలు ఓపెన్ అయ్యాయి అంటే కొంచెం హరిబరినే అయిపోతాం కాబట్టి ఆడవాళ్ళము. సో నెక్స్ట్ డేకి కొంచెం బిందాస్ కూల్ రిలాక్స్డ్గా పిల్లలకి టైంకి బాక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది కూడా ఫ్రెష్గా ఉంచడానికి మనకి హోల్స్ అవన్నీ కూడా ఇచ్చున్నారు అనమాట, కాబట్టి లోపల ఉన్నవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ స్మెల్ ఫ్రిడ్జ్ అంతా కూడా స్ప్రెడ్ కాకోకుండా ఇట్లా మనకైతే కనుక పైన లాక్ అయితే కనుక ఇచ్చారనమాట 4 సైడ్స్లో. అండ్ ఇట్లా దెన్ చూస్తున్నారు కదా ఎంత టైట్ ఉందో. ఇంకా అసలు మనకి స్ప్రెడ్ కూడా అవ్వదు, ఎక్కడ కూడా స్మెల్స్, ఆనియన్ స్మెల్ వస్తుందేమో అలా ఏది లేకుండా హ్యాపీగా అయితే కనుక మనం పెట్టేసుకోవచ్చు. ఇది ఒక ఐటమ్ అండి. చెప్పాలంటే ఇది గిఫ్ట్ ఐటమ్గా కూడా ఇవ్వచ్చు ఎవరికైనా, మన లైక్ కిటీలో కానీ ఎవరికైనా మన వాళ్ళకి కొంచెం డిఫరెంట్ అండ్ యూజ్ఫుల్ ఐటమ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇది కూడా బాగానే ఉందండి ఐటమ్. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటివి మంచిగా ఉంటాయి అండ్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఇలాంటివి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఇలాంటివి కూడా చాలా హెల్ప్ అవుతాయి. కొంచెం యూనిక్గా ఉంటాయండి, నిజంగా వాళ్ళకి హెల్ప్ అవుతాయి ఇలాంటివి. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చామా అంటే తీసుకుని వాళ్ళు పైన పెట్టేలాగా ఉండకూడదు కదా, వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్ పచ్చళ్ళ జాడీలండి. ఇప్పుడు అందరికీ అవసరమే. ఆవకాయలు, మాగాయలు, రకరకాల పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఒరుగులు పెడతారు, ఒడియాలు పెడతారు, ఊరమిరకాయలు పెడతారు. సో ఈ సమ్మర్లో అయితే కనుక చాలా వరకు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి నేనైతే ఈ జాడీ తీసుకున్నానండి. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. దీంట్లో నేను ఊరమిరపకాయలు నానబెట్టాను అనమాట 3-4 డేస్. తర్వాత మళ్ళీ నువ్వు మామిడికాయది కూడా 3 రోజులు ఊరేసి పెట్టుకున్నాను. నాకు బాగా అనిపించింది, ఎలాంటి లీకేజింగ్ అయితే కూడా లేదు, మంచి పీస్ అనిపించింది. కాబట్టి ఇది కూడా నండి మీడియం లెంత్, మరీ చిన్నగా ఉన్నా కానీ ప్రాబ్లమే, ఆయిల్ అంతా వస్తూ ఉంటాయి, పడుతుంటాయి, మళ్ళీ ఊరుకూరిని కూడా తీయాలి కాబట్టి డైనింగ్ మీద పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా బోర్ అయిపోయిన ఫ్లవర్ వాజ్ లాంటిది లేకపోతే రియల్ ప్లాంట్ది పెట్టాలనుకున్నా కానీ ఇది కొంచెం ఈ సైజు ఉంటే మనకి ఆంతది అనమాట. కాబట్టి ఎవరైనా 4-5 ఉన్న ఫ్యామిలీకి కూడా మంచిగా పచ్చడి తీసుకుని పెట్టుకోవచ్చు. కాబట్టి ఊరికే తీయాల్సిన పని కూడా ఉండదు. అండ్ పింగాణి మనం ఎప్పటి నుంచో వాడేవి, హెల్త్కి చాలా మంచిది కాబట్టి చూడండి. అండ్ ఈ కలర్ మన ట్రెడిషనల్ జాడీ లుక్ కాబట్టి నాకు నచ్చింది. లిడ్ కూడా ఓకే.
ఓవరాల్గా అయితే కనుక ఇది ఏదైనా పెట్టేస్తే మాత్రం పైన ఒక కాటన్ లాంటిది పెట్టేసుకోండి, మంచి క్లాత్ బ్యాండ్ కానీ టై చేసి కానీ చక్కగా ఉంటుందండి లాంగ్ రన్ మీద. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి, ఇది కూడా అంతే లైటర్, వెరీ యూజ్ఫుల్ ఐటమ్. దీని గురించి ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదులేండి, ఇది మన వాళ్ళందరికీ కూడా ఐడియా నిండే ఉంటుంది. నేనైతే కనుక రీసెంట్గా నా దగ్గర లైటర్ అయిపోయింది, సో నేను ఎలాగో పర్చేజ్ చేశాను. పైన ఫ్యాన్ ఉంది కాబట్టి మీకు అది కనిపించట్లేదు, బట్ ఇది పర్ఫెక్ట్గానే వెలుగుతుంది, వర్కింగ్ ఆల్రెడీ. ఓకేనా, ఇలా వస్తుందండి. మీరు స్టవ్ దగ్గర పెట్టవచ్చు, లైట్స్ ఏదైనా సడన్గా కరెంట్ పోయిందంటే ఏదైనా క్యాండిల్ వెలిగించుకోవాలనుకున్నా, దేవుడి దగ్గరకైనా ఎక్కడైనా కానీ. సో ఇంకా దీపావళి ఫెస్టివల్స్ లాంటివి అయితే కనుక దీంతోనే డైరెక్ట్గా దీపాలన్నీ కూడా వెలిగించేసేయచ్చు అనమాట. సో మంచిగా ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈజీగా అయితే కనుక మనం చక్కగా లైటర్ లాంటిది పెట్టుకున్నామంటే అవసరమయ్యే దానికి అన్నిటికీ కూడా అవసరం పడుతుంది మనకి. నెక్స్ట్ అయితే కనుక అండి, ఇది బ్యాగ్లో ఉండాల్సిన ఐటమ్. మనం ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ సమ్మర్లో బయటకు వెళ్తూ ఉంటాము, టూర్స్కి వెళ్తూ ఉంటాము, జర్నీస్ చేస్తూ ఉంటున్నప్పుడు ఇట్లా యాపిల్ లాంటిది ఏదైనా క్యారీ చేసినప్పుడు ఈ రెండు పెట్టుకున్నామంటే కనుక ఆ బ్యాగ్లో, సో తినాలనుకున్నప్పుడు అండి దీన్ని కట్ చేయాలంటే కనుక పీల్ చేయాలనుకున్నా కానీ వన్ సైడ్ వచ్చేసి ఇట్లా ప్రెస్ చేస్తే కనుక అండి బటన్ అనేది ఇక్కడ మనకి ఇది వస్తుంది చూడండి, పీలర్. ఓకే, ఇది దీంతో పని అయిపోయిన తర్వాత అండి ఇటు తిప్పి ఇది ఓపెన్ చేస్తే కనుక మనకి చాక్ 2-in-1 పైన అయితే కనుక మనకు వచ్చేసి ఉన్నాయి. చాలా బాగుంది ఐటమ్, క్వాలిటీ కూడా గుడ్ ఉండింది. సో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఆపరేట్ చేస్తే కనుక సరిపోతుంది మనకి. సో ఒకవేళ మీరు కనుక ఇలాంటివి తీసి పెట్టుకున్నారంటే కనుక ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు సడన్గా బ్యాగ్లో వేసుకున్నారంటే కనుక ఇది మీరు చక్కగా కట్ చేసుకుని తినొచ్చు. కడుపు నిండినట్టు ఉంటుందండి, మంచి ఐటమ్ తిన్నట్టు కూడా ఉంటుంది. ఇది మనకి ఎప్పటికైనా కానీ యూజ్ఫుల్ ఐటమే. సో మీరు చూసుకోండి, నచ్చిందనుకుంటే కనుక 2-in-1 ఐటమ్ ఒకటే దగ్గర ఉండేటువంటి ఐటమ్. ఫ్రూట్స్కి వీటికి ఆఫీస్కి ఇట్లా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా యాపిల్ వేసుకున్నప్పుడు వీటన్నిటికీ కూడా ఫ్రూట్స్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు, దానిమ్మకాయ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు, జాంకాయ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి దానిలో క్యారీ చేసుకుంటే కనుక దీంతో పాటు ఇది పెట్టామంటే జతగా ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకోవడం తినడమే. చాలా ఇది పెద్ద వెయిట్ కూడా లేదండి, వెరీ లైట్ వెయిట్ ఐటమే కాబట్టి ఇది ఎలాగో కొంచెం వెయిట్ ఉన్నా తిన్నాక ఇది లైట్ వెయిట్ అయిపోద్ది కాబట్టి అది మనం కడుపులో వేసేస్తాం కదా, దెన్ బ్యాగ్ కూడా చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది. ఏం ప్రాబ్లం లేకుండా మనం ఫ్రెష్గా ఫుడ్ తిన్న వాళ్ళం కూడా అవుతాం. నెక్స్ట్ ఐటమ్ అండి, మన 19th ఐటమ్ ఇది. ఇదేంటంటేనండి, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా పూరి ఐటమ్ చూపించాను కదా, అది కొంచెం హెవీ అవుతుందేమో అనుకున్న వాళ్ళకి అండ్ అంత వద్దులే అనుకున్న వాళ్ళకి, కజ్జికాయలు అండ్ పూరి రెండు ఒకటే దాంట్లో కావాలనుకునే వాళ్ళకి, అండ్ చెక్కలు లాంటివి కూడా ప్రెస్ చేసేసి అయితే కనుక అక్కడే అలా ఒత్తడం, అలా ఆయిల్లో వేయడం, అలా అనుకున్న వాళ్ళకి అంటే సింగిల్ హ్యాండ్తో చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇదైతే కనుక చాలా హెల్ప్ అవుతుందండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మనకి చిన్న చిన్న కజ్జికాయలు ఇక్కడ పిండి పెట్టాలండి, ఇది ఉల్టా నొక్కాలి, తీసామంటే కనుక కజ్జికాయ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇదేంటంటే చిన్న పూరియే, చాలా బుజ్జి పూరి అవుతుంది. అలాంటి చిన్న పూరీలకి అలాగే చిన్న చెక్క మనం ఎంత జనరల్గా ఎంత చెక్కలు అయితే చేస్తాం కదా అండి సైజ్ అయితే కనుక, అలాంటి వాటికైతే మాత్రం కింద పెట్టేసి అయితే కనుక మనం ప్రెస్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. ప్లాస్టిక్ ఐటమ్ మరి నేనైతే అంత రికమెండ్ చేయను వాస్తవానికి, బట్ అండర్ బడ్జెట్లో వెళ్తున్నాము పర్లేదులే మనకి ఇది నడుస్తుంది అనుకుంటే కనుక ఇది తీసుకోండి. ఆల్రెడీ నేను మీకు నా కజ్జికాయలది కూడా చూపించాను, ఐ థింక్ ఇట్స్ 160 or 150 120 రూపీస్ ఇచ్చి కూడా ఛానల్ అయిపోయిందండి. నేను ఆల్రెడీ ఊడింది వాడతాను, అది ఆల్రెడీ నీట్గా కడిగి దాన్ని ఎండబెట్టిన తర్వాత నేను దాన్ని స్టోర్ చేసి లోపల దాచుకున్నాను కాబట్టి అది వాడతాను. పూరికి అండ్ చెక్కలకేమో నేను ఇదే వాడుకుంటాను. సో ఇదైతే షేర్ చేశాను అండర్ బడ్జెట్లో ఉంది కదా అని, ఎవరికైనా ఒకవేళ బాగానే ఉంటుందిలే చిన్న పేమెంట్లోనే వెళ్తుంది అనుకున్నప్పుడు ఇది చూడండి. బట్ నేనైతే ఇది మీకు 100% చెప్పాను అసలే, ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్ ఉంది, స్టవ్ దగ్గర వాడుతూ ఉంటాం కాబట్టి ఏమైనా ఎందుకైనా మంచిది. ఓకే పీస్. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి, అందరికి ఐడియా ఉంటుంది, గిఫ్టింగ్ బాగుంటుంది. అండ్ మెయిన్గా అయితే కనుక చపాతీలు రైస్ ఐటమ్ లాంటివి ఏమైనా మన డైనింగ్ టేబుల్ మీద హాట్ బాక్స్ లాగా గిఫ్టింగ్ కూడా బాగుందండి. నాకు అండర్ బడ్జెట్లోనే ఇవి అనిపించాయి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, ప్యాక్లో అంటే కోంబోలాగా ప్యాక్లో కూడా వస్తున్నాయి. మెయిన్గా చపాతీలు వీటన్నిటిని కూడా మనం పెందలాడ చేసేసుకుని డైనింగ్ టేబుల్లో పెట్టుకున్నామంటే కనుక స్నానం అంతా అయినాక తీసుకుని మన వాళ్ళందరూ వచ్చినప్పుడు చక్క ప్లేట్లో వేసుకోవచ్చు, హాట్గా అయితే కనుక పెట్టుకోవచ్చు. కాబట్టి తెలుసు కదా అండి, మనం హాట్ బాక్స్ ఎప్పుడు వాడుతూనే ఉంటాము డిఫరెంట్ ఐటమ్ ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ, చపాతీలు ఏంటి, రైస్ ఐటమ్ ఏంటి, కర్రీ ఏంటి, సాంబార్ ఏంటి, ఏదైనా కానీ అయితే కనుక వేడిగా వాడుకోవడానికి పెట్టుకోవచ్చు. దీనిలో అయితే కనుక ప్యాకింగ్ అయిపోయి వచ్చేసింది అనమాట. ఎనీ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్కి హాట్ బాక్స్ అండి ఇది మనకి. ఇది మన 20 ప్రోడక్ట్. ఈరోజు మీకు టోటల్గా 20 ఐటమ్స్ని షేర్ చేశాను. సో ఇది మన వీడియో.
నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇందులోంచి ఏ వెరైటీ నచ్చినా కానీ మన డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అన్నీ పెట్టున్నాను. ఏది కావాలనుకున్నా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ డ్రెస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక నేను పింగ్ చేశానండి కామెంట్ బాక్స్లో, మీరు తేజస్వి కలెక్షన్స్ని ఎంక్వైరీ చేసుకోండి, ప్రాబ్లం లేదు. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది అండ్ మన స్టోరే కాబట్టి మీకు డెఫినెట్గా మీ ప్రోడక్ట్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది, లేదంటే స్టోర్ విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు. ఇది డీటెయిల్స్ అండి. ఓకేనా, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి కలెక్షన్స్ అన్నీ ఎవ్రీడే పోస్టింగ్ ఉంటాయి మన ఛానల్లో. అండ్ మీకు ఏ డిఫరెంట్ కంటెంట్ కావాలన్నా కానీ ఆల్మోస్ట్ మన ఛానల్లో కూడా దొరుకుతాయి కాబట్టి మీకు షాపింగ్ రిలేటెడ్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ వెరీ టైమ్ సేవ్ కూడా ఉంటుందండి, మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి హెల్ప్ అవుతాయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.